అసలు యాటిట్యూడ్ అంటే ఏంటి? అందరూ యాటిట్యూడ్ డిఫైన్ చేస్తూ అదొక నెగెటివ్ వర్డ్ కింద చూపిస్తారు. లైక్ ఈమెకి చాలా యాటిట్యూడ్, ప్రతి మాట యాటిట్యూడ్‌తోనే మాట్లాడుద్ది అంటారు. అది యాటిట్యూడ్ అంటే ఒక పొగరో లేకపోతే ఈగోనో కాదండి. దాని డెఫినిషన్ వచ్చి అదొక స్టేట్ ఆఫ్ మైండ్ సెట్. అంటే ఇప్పుడు నా ఒపీనియన్‌ని వేరే పర్సన్‌తో షేర్ చేసుకుంటున్నప్పుడు మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటదో దాన్ని యాటిట్యూడ్ అంటారు. ఇంతకీ యాటిట్యూడ్ ఎన్ని టైప్స్ ఉంటది అంటే, యాటిట్యూడ్‌ని 3 టైప్స్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్‌ది పాజిటివ్ యాటిట్యూడ్, సెకండ్‌ది నెగెటివ్ యాటిట్యూడ్, థర్డ్‌ది న్యూట్రల్ యాటిట్యూడ్. మనకి ముఖ్యంగా కావాల్సింది పాజిటివ్ యాటిట్యూడ్. అసలు ఈ పాజిటివ్ యాటిట్యూడ్‌ని ఎలా మనం ఓన్ చేసుకోగలం? అంటే ఎలా సంపాదించగలం? అసలు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి? అనే దాని గురించి ఒక స్టోరీని ఈరోజు తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతే, వన్ ఫైన్ డే ఒక ప్రొఫెసర్ క్లాస్లోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత ఆ ప్రొఫెసర్ క్లాస్ రూమ్ని అడ్రస్ చేస్తూ, నేను ఈరోజు మీకు సర్ప్రైజ్ టెస్ట్ పెడతానంటాడు. అనగానే షాక్ అయిన స్టూడెంట్స్, సార్ ఇది ముందే ఇన్ఫామ్ చేయలేదేంటి అని అడుగుతారు. డోంట్ వరీ, దీనికి ఏం మార్క్స్ ఉండవు, బట్ జస్ట్ అన్ అనాలిసిస్ టెస్ట్, అంటే మీ ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసుకోవటానికి మాత్రమే ఈ టెస్ట్ పెడుతున్నాను అంటాడు. అనగానే క్వశ్చన్ పేపర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ టెస్ట్ రాయటం మొదలెడతారు. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత అందరూ ఆన్సర్స్ రాసిన ఆ టెస్ట్ని కలెక్ట్ చేసుకుని ప్రొఫెసర్ ఆ ఆన్సర్స్ని గట్టిగా చదవటం మొదలెడతారు. ఇంతకీ ఆ క్వశ్చన్ పేపర్లో ఏముంది అంటే, ఆ క్వశ్చన్ పేపర్లో ఏమీ ఉండదండి. జస్ట్ ఒక వైట్ స్పేస్ విత్ ఏ స్మాల్ డార్క్ స్పాట్, అంటే ఒక పల్లి సైజు ఉన్న ఒక సర్కిల్, బ్లాక్ సర్కిల్ ఉంటుంది. అందరూ ఆ బ్లాక్ సర్కిల్ని బాగా డిఫైన్ చేస్తారు. లైక్ అది నల్లగా ఉంది, అది పీనట్ సైజులో ఉంది, అది పల్లీ సైజులో ఉంది, దాని ఏరియా ఎంత అవ్వచ్చు, దాని పెరిమీటర్ ఎంత అవ్వచ్చు, అంటే దాని వైశాల్యం ఎంత అవ్వచ్చు అని డిఫైన్ చేస్తారు. బట్ 30 పేపర్స్లో ఒక్క పేపర్లో మాత్రం దాంట్లో ఆ డార్క్ స్పాట్ని పక్కకు నెట్టేసి జస్ట్ తన ఆ వైట్ పేపర్లో ఉన్న ఫ్రీ స్పేస్ని డిఫైన్ చేస్తాడు. సర్ప్రైజ్ అయిన ప్రొఫెసర్ అందరూ డార్క్ స్పాట్ని డిఫైన్ చేస్తే ఈ ఒక్క స్టూడెంట్ మాత్రం ఆ వైట్ స్పేస్ని డిఫైన్ చేశాడని గట్టిగా చెప్తారు. ఆ స్టూడెంట్ ఎవరు అని అడుగుతారు. అడగగానే ఒక చిన్న హ్యాండ్ రైజ్ అయ్యి నేనే ప్రొఫెసర్ అంటారు. కానీ అతను వీల్ చైర్లో బయటకు వస్తాడు. అది చూసిన ప్రొఫెసర్ షాక్ అయ్యి, సరే చెప్పు, నువ్వు అందరూ డార్క్ స్పాట్ని డిఫైన్ చేస్తే నువ్వు మాత్రం ఆ వైట్ పేపర్లో ఉన్న ఫ్రీ స్పేస్ని డిఫైన్ చేసావు ఎందుకు అని. అప్పుడు స్టూడెంట్ ఆ ప్రొఫెసర్ని ఆ స్టూడెంట్స్ని అడ్రస్ చేస్తూ ఒకటే చెప్తాడు, అంతే కదా ప్రొఫెసర్, లైఫ్ అంటే మనలో చాలా ఛాలెంజెస్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా డార్క్ స్పాట్స్ ఉంటాయి. దాన్ని ఆలోచిస్తూ కూర్చుంటే మన చుట్టూ ఉన్న పాజిటివ్ మైండ్ సెట్ని, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని కోల్పోతాం. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్గా తీసుకుంటే, నేను అందరిలాగా నడవలేను, అందరిలాగా పరిగెట్టలేను. ఐఆమ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అంటే నా కాళ్ళు చచ్చుబడిపోయినాయి. కానీ నా గుండెల నిండా ఆశ, ఆలోచనలో ధైర్యం ఉంది. ఎందుకంటే నేను నా లోపాన్ని పక్కన పెట్టి నేను జీవితంలో సక్సెస్ అవుతాను అని అన్న మాటలకి అందరూ క్లాప్స్ కొడతారు. కొట్టిన తర్వాత ఆ స్టూడెంట్ ప్రొఫెసర్కి, స్టూడెంట్స్కి ఒకటే చెప్తాడు, మన లైఫ్ కూడా ఇంతే. మనం మనలో ఉన్న లోపాలని పక్కకు పెట్టి ఈ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ చూడండి, మీకు ఏదైతే ఉందో ఆ రిసోర్సెస్ని యూస్ చేసుకోండి. మీరు చేంజ్ చేయలేని లోపాలు లేకపోతే సొల్యూషన్స్ లేని ప్రాబ్లమ్స్ని ఎక్కువ ఆలోచించొద్దు. లైఫ్లో ఇంకా చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. మార్క్స్ కానీ, లవ్ ఫెయిల్యూర్స్ కానీ ఆ లైఫ్ని ఇంపాక్ట్ చేయకూడదు అని చెప్తాడు.
అని చెప్పిన తర్వాత ఆ స్టూడెంట్ ఒకటే చెప్తాడు, ఏమని అంటే లైఫ్ ఎప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఇస్తుంది. ఆప్షన్ నెంబర్ 1, డిస్పైట్ ఆఫ్ ఆల్ ఛాలెంజెస్, ఇష్యూస్, బ్యాడ్ సిచ్యువేషన్స్, నా లైఫ్ని నేను గ్రేటర్ సక్సెస్తో లీడ్ చేయాలనుకుంటున్నాను, హ్యాపీగా జాయస్గా ప్రతి మూమెంట్ని చెరిష్ చేయాలనుకుంటున్నాను, అంటే ప్రతి నిమిషాన్ని లైఫ్ని హ్యాపీగా చూసుకుంటూ అండ్ నేను రీచ్ అవ్వాల్సిన రీచ్ అయ్యి దానికి ఒక పేమెంట్ వేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అని. ఇంకో ఆప్షన్ వచ్చి నా జీవితం ఇంతే, నేను ఏమీ సాధించలేను, నా లైఫ్ ఎండ్ అయిపోయిందని బాధపడుతూ జీవితాన్ని సాగించడం. నేనైతే ఫస్ట్ ఆప్షన్ని చూస్ చేసుకున్నారు, మరి మీరు అని అడుగుతాడు. అనగానే స్టూడెంట్స్ అండ్ ప్రొఫెసర్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ స్టూడెంట్ చెప్పింది 100% నిజం కదండి. మన లైఫ్లో చాలా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి, కానీ మనం ఎప్పుడూ ఆ నెగిటివిటీ గురించి నన్ను ఎవరో ఏదో అన్నారు, నేనేమీ సాధించలేను అని ఆలోచనలనే లూప్లో తిరిగినట్టు. బట్ దాని నుంచి ఎప్పుడైతే మనం బయటకు వస్తామో అప్పుడే మనం బౌన్స్ బ్యాక్ అయ్యి సక్సెస్ని రీచ్ అవ్వగలం. ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ కానీ, ఎగ్జామ్స్లో ఫెయిల్ అవటం కానీ, లేకపోతే జాబ్ ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవటం మనం చాలా పెద్ద ఇష్యూస్ కింద చూస్తాం. అలా రోజులు ఆ డిప్రెషన్లో ఉండిపోతాం. లవ్ ఫెయిల్యూర్కి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీరు ఆలోచించండి, మీ తరపున మీ సైడ్ నుంచి మీ ఆపోజిట్ పర్సన్కి అంటే మీరు లవ్ చేసిన వ్యక్తికి 100% ఆఫ్ మీ లవ్, టైమ్ అండ్ ఎఫర్ట్ ఇచ్చారు. కానీ వాళ్ళలో ఉన్న లోపం వల్ల, అంటే లోపం ఏమిటి అంటే వాళ్ళ దగ్గర నుంచి ప్రేమను తీసుకునే సత్తా కానీ స్థాయి కానీ వాళ్ళకి లేకపోవటం వాళ్ళల్లో ఉన్న లోపం. దాంట్లో మీరు చేసిన తప్పేమంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాళ్ళలో ఉన్న లోపం దాన్ని మీరు నేను కరెక్ట్ చేయలేం. అందుకని మూవ్ ఆన్ అయ్యి మీరు ఏం సాధించాలో సాధించండి. అప్పుడు నిజంగా వాళ్ళకి రావాలనిపిస్తే మీ దగ్గరికి చేరుకుంటారు. సెకండ్, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను, నాకు ఇంకా లైఫ్ లేదు, అమ్మా నాన్న తిడతారు అని చాలామంది స్టూడెంట్స్ చాలా ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు, లైక్ సూసైడ్లు చేసుకోవడం అండ్ ఆల్. అసలు ఒక్కసారి ఆలోచించారా, మార్క్స్తో మనం ఏమీ సాధించలేం, మార్క్స్ కన్నా చాలా పెద్దది లైఫ్. ఇప్పుడు ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా ఎడ్యుకేషన్తో సక్సెస్ అయింది కాదు, వాళ్ళ కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్. సో ఆలోచించండి, మీరు మీ ద్వారా ఏం చేయగలరు, అంటే మీ చేతుల్లో ఏముంది. ఈ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను, ఎక్కడ ఫెయిల్ అయ్యాను, ఆ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి వచ్చాయి, ఇలా ఎలా చదివితే నేను మళ్ళీ పాస్ అవ్వగలను అనేది కన్సిస్టెన్సీతో హార్డ్ వర్క్ చేయండి. నెక్స్ట్ టైం ఎగ్జామ్ రాసి బౌన్స్ బ్యాక్ అవ్వండి. థర్డ్ వచ్చి జాబ్ ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయితే ఇంకా అయిపోయింది, ఇంకా నన్ను ఎవరు సెలెక్ట్ చేయరు, నన్ను ఎవరు తీసుకోరని ఆలోచిస్తారు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, జాబ్ ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవ్వటం అంటే మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యారు, అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఇంకా చాలా స్ట్రాంగ్గా టెక్నికల్గా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఇంటర్వ్యూ ఫేస్ చేయండి. లైక్ ఫెయిల్యూర్ని ఒక ఎనిమి కింద చూడొద్దు, ఎందుకంటే అది ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఎవ్వరు కూడా మీకు ఇవ్వరు. సో మళ్ళీ ఆ ప్యాటర్న్ని ఎలా ఫేస్ చేయగలను అంటే నా బాడీ లాంగ్వేజ్ ఇంటర్వ్యూ అడిగే క్వశ్చన్స్కి నేను ఎలా ఆన్సర్ చేయాలని ఆలోచించండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఈ లైఫ్ అనేది చాలా చిన్న థింగ్ అండి. ఈ లైఫ్లో మన చుట్టూ ఉన్న విషయాల్లో పాజిటివిటీని చూడకపోతే ఇక మన లైఫ్లో పాజిటివిటీ ఎలా జనరేట్ అవుద్దంటారు? అందుకనే మన చేతిలో లేని విషయాల్ని పక్కకు పెట్టి లైఫ్ని లివ్ చేయడం స్టార్ట్ చేయండి, అంటే లైఫ్ని లైఫ్గా జీవించడం మొదలుపెట్టండి. ప్రతి నిమిషం కూడా మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు అనే దాని గురించి ఆలోచించండి, రోడ్ మ్యాప్ గీసుకోండి, కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్తో కష్టపడండి. వై మీ, వై నాట్ అదర్స్ అని ఎప్పుడు ఆలోచించకండి, ఎందుకంటే
మీ ఫెయిల్యూర్స్ ద్వారా వచ్చిన ఎక్స్పీరియన్స్ మీతోనే ఉంటుంది కదా. సో ఇప్పుడు దాకా మన గ్లోబ్లో సక్సెస్ అయిన పీపుల్ అందరూ కూడా ఫెయిల్ అయ్యి మళ్ళీ ట్రై చేసి సక్సెస్ చూసిన వాళ్ళే. రీసెంట్ ఎగ్జాంపుల్స్ కూడా చాలామందే ఉన్నారు. అదే స్ట్రెంత్ తోటి బౌన్స్ బ్యాక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎలన్ మస్క్ గురించి చెప్పుకుంటే అతను క్రియేట్ చేసిన టెస్లా కార్కి ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశాడు, ఎన్ని ఇయర్స్కి డెలివరీ చేశాడని అందరికీ తెలిసిందే. వాళ్ళతో పోల్చుకుంటే మనమెంత, మన ప్రాబ్లమ్స్ ఎంత. సో అందుకని ఇప్పుడే ఆ డార్క్ స్పాట్స్ని పక్కన పెట్టి మనలో ఉన్న అచీవ్ చేయాలన్న స్ట్రెంగ్త్ని బయటికి తీయండి. మీరు కూడా సక్సెస్ అనే హైట్స్ రీచ్ అవుతారు. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి డిప్రెషన్లో ఉన్న వ్యక్తులు ఎవరితోనూ మాట్లాడరు అండ్ ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకోకుండా మన ఇలాంటి వీడియోస్తో వాళ్ళని అట్లీస్ట్ 1%ని చేంజ్ చేయగలనా నేను సక్సెస్ అయినట్టే, నాతో పాటు మీరు సక్సెస్ అయినట్టే. సో షేర్ చేస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, మీ గాయత్రి పూర్ణిమ.